జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతూనే వస్తుంది. ఇక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రకాష్ రెడ్డిని అక్రమంగా అదుపులోకి పోలీసులు తీసుకున్నారని చెప్పేసి కార్యకర్తలను అందరూ కూడా అంటున్నటువంటి మాట. అయితే పోలీసులు బలవంతంగా జీప్ ఎక్కించినట్టుగా తెలుస్తోంది. తన ఇంటికి వెళ్తుంటే అరెస్ట్ చేశారని చెప్పేసి అందరూ కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. అయితే పోలీస్ వాహనాన్ని వైసీపీ శ్రేణులందరూ కూడా అడ్డుకున్నారు. ఇటు పోలీసులకు అటు వైసీపీ శ్రేణులకు మధ్య కూడా తీవ్ర తోపులాట కూడా జరిగింది. ఇటు తోపుదుర్తి అటు ఎంఎస్ రాజు సవాళ్లు ప్రతి సవాళ్లతోటి ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అని చెప్పొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అలాగే తోపుదుర్తి ఇంటికి వెళ్తున్న వారిని కూడా పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ఈ పొలిటికల్ హీట్ ఏ మాత్రం తగ్గకుండా ఉదయం నుంచి ఇదొక హైడ్రామా నడుస్తూనే వస్తుంది. సో ఎక్కడికక్కడ తోపుదుర్తి పిలుపునిచ్చినా కూడా కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు మనము ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం విజువల్స్. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే రసూల్, ఉదయం నుంచి కూడా అనంతపురం జిల్లాలో మనం పొలిటికల్ హీట్ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తోపుదుర్తి ఆయన ఇంటికి ఆయన వెళ్తుంటే కూడా పోలీసులందరూ కూడా వైపు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అసలు ఆయన నివాసానికి ఆయన వెళ్తుంటే ఎందుకు పోలీసులు బలవంతంగా అరెస్టులు చేస్తున్నారు? రీజన్ ఏంటి? అప్డేట్స్ రసూల్. అనంతపురం నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉదయం నుంచి కూడా అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ క్షణం ఏం జరుగుతుంది, ఎవరిపైన దాడి చేస్తారు అనేటువంటి రకమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. ప్రధానంగా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగానే మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరికలు స్పై అంటే స్పై అనేటువంటి విధంగా కూడా కల్పించాయి. ప్రధానంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో, అదేవిధంగానే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సైతం తన పైన చేసినటువంటి ఆరోపణలను మీరు నిరూపించాలి, ఈ ఆరోపణలు నిరూపించకపోతే మీ ఇంటిని ముట్టడిస్తా, గురువారం దాకా మీకు టైం ఇస్తున్నా అనేటువంటి విధంగా హెచ్చరికలు చేస్తూ తీవ్ర పదజాలాన్ని కూడా వాడినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున సంచలనంగా మారడం, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ రోజు మొత్తం పైన ఎంఎస్ రాజు ఇచ్చినటువంటి అల్టిమేటం గురువారం కావడంతో అటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద, అదేవిధంగానే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా ఇద్దరు ఇళ్ల వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహించినటువంటి పరిస్థితి. అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి
నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలి, ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం సరిపైన సమావేశం నిర్వహించామనేటువంటి కోణంలో ప్రకాష్ రెడ్డి కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యము, ఎంఎస్ రాజు ఇచ్చినటువంటి అల్టిమేట్ ఇలాంటి నేపథ్యంలో అటు ఎంఎస్ రాజు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అదేవిధంగా ప్రత్యేక చౌదరి ప్రకాష్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసు వలయం నెలకొన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్రిక్తతల నడుమ అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉదయం నుంచి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మొత్తం పైన ప్రకాష్ రెడ్డి ఏదైతే తమ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారో, సూచనలు చేశారో, నేను ఇంటి వద్దే ఉంటాను, మీకోసం వేచి చూస్తుంటాను, మీరంతా తరలి రండి, పోలీసులు కావచ్చు, అదే విధంగా ఎలాంటి వలయాలను ఏర్పాటు చేసినా వాటిని చూసుకొని రావాలి అనేటువంటి విధంగా ఏదైతే పిలుపునిచ్చారో ఆ ప్రకారం సోదరుడు ప్రకాష్ రెడ్డి తన ఇంటి వద్దకు కార్యకర్తలను నాయకులను కలుసుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగానే మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడేందుకు సన్నాహాలు కూడా చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున అప్పటికే మోహరించున్నటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉదయం నుంచి పోలీసులు కూడా ఒకవైపు అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించారు, బారికేట్లను ఏర్పాటు చేసినట్టు నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. ఒక్కసారిగా తమ నాయకుడు రావడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలను అతన్ని భుజాల పైన ఎత్తుకుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంటితో ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రత్యేక పోలీస్ బలగాలు, అదేవిధంగానే డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐలు, స్పెషల్ పార్టీ బలగాలందరూ అక్కడికి చేరుకున్న ఇంటి వద్దకు వెళ్లేందుకు వీలు లేదు అనేటువంటి విధంగా వారు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా మీడియాతో మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించలేదు. మొత్తం చౌదరి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. అయితే వందలాది మంది పోలీసు బలగాల మధ్య పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చౌదరి ప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కార్యకర్తలు అడ్డుపడుతున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా పోలీసులు తమ వాహనాల్లో చౌదరి ప్రకాష్ రెడ్డిని ఎక్కించినటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా అడ్డుకున్నారు. పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నటువంటి పరిస్థితి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎక్కడికక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు ఈడ్చి పడేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరో రకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరినీ కూడా పోలీసులు పక్కకు తప్పిస్తూనే చౌదరి ప్రకాష్ రెడ్డిని ప్రత్యేక పోలీసు వాహనాల్లో తీసుకుని స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. ప్రియా, అయితే రసూల్ ఇప్పటి వరకు చూసుకుంటారైతే ఇటు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే ఇటు వైసీపీకి టీడీపీకి రెండింటి మధ్యలో జరిగితే ఓన్లీ వైసీపీనే టార్గెట్ చేసినట్టుగా ఓన్లీ వైసీపీ వాళ్ళని మాత్రమే ఎందుకు అరెస్టులు జరుపుతున్నారు, మరి టీడీపీకి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించి కూడా ఎవరినైనా అరెస్టులు చేయడం జరిగిందా ఇదే విధంగా. సో అండ్ ఇప్పుడు వాళ్ళ నాయకుని అరెస్ట్ చేయడం వల్ల కార్యకర్తలు తదుపరి నిరసన కార్యక్రమానికి ఏ టైప్ ఆఫ్ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు, వీటికి సంబంధించి మన డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర. మొత్తం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను అదే విధంగానే మాజీ ఎమ్మెల్యే చౌదరి ప్రకాష్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మా నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అటువైపు అందరినీ స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా డప్పులు కొట్టుకుంటున్నా అందరూ కూడా ఆ పెద్ద ఎత్తున గుమిగూడిన ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు చౌదరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చౌదరి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తం పైన ఇక చౌదరి ప్రకాష్ రెడ్డి తమ నాయకుల్ని అరెస్ట్ చేశారు, ఖచ్చితంగా ఆందోళనకు దిగుదాం అనేటువంటి విధంగా చెప్పారు. మరి ఎలాంటి ఆరోపణలు ఎలాంటి ఆందోళనకు దిగాలి అదేటువంటి విధంగా కూడా సమాలోచన చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఇప్పటికీ చౌదరి ప్రకాష్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇంకా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామనేటువంటి పరిస్థితి కూడా చెప్తాం. మరోవైపు చూస్తే ఆ ఎంఎస్ రాజు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎంఎస్ రాజు ఇంటి వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ సందర్భంలో అయినా వచ్చి మాజీ ఎమ్మెల్యే చౌదరి ప్రకాష్ రెడ్డిని ఇంటిని కూడా ముట్టడించే అవకాశాలు లేకపోలేదు అనేటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ బారికేట్లు ఏర్పాటు చేసే కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏం చేస్తా అనేటువంటిది కూడా ఉత్కంఠత నెలకొంది. ప్రియా,
రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్. సో మొత్తానికైతే ఉదయం నుంచి కూడా అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నిరూపించాలి, లేదంటే ముట్టడి చేస్తామని అల్టిమేటం జారీ చేశారు అటువైపు ఎమ్మెల్యే. సో అది తీసుకున్నారు. సో ఎవరు లేనప్పుడు కూడా పోలీసులు ఆడవాళ్ళు అందరూ ఉండేటువంటి ఇంట్లో ఒక్క లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా ఇంటికి వచ్చి ముట్టడి చేయడం జరిగింది. సో ఎందుకని రావడం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ లేడీస్ కూడా అక్కడ జరగడం జరిగింది. దాని తర్వాత తోపుదెత్తి కూడా వాళ్ళ కార్యకర్తలందరికీ నేను ఇంట్లోనే ఉన్నాను, మీరు అందరు రండి అని అందరికీ కూడా పిలుపునిచ్చారు. అందరినీ కూడా పోలీసులు ఎవరై ఉన్నా సరే తోసుకోనైనా సరే రండి, మనం మాట్లాడదాం, మేము మీకోసం వెయిట్ చేస్తామని చెప్పడం పిలుపునివ్వడం జరిగింది. దాని తర్వాత ఎక్కడికక్కడ పోలీసులందరూ కూడా మోహరించి వస్తున్నటువంటి కార్యకర్తల్ని అభిమానుల్ని అందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు తీరా చూస్తే ఆయన నివాసానికి ఆయన వెళ్తుంటే కూడా పోలీసులు కూడా బలవంతంగా అరెస్టులు చేయడం మనము ఇప్పుడు యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తానికైతే కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకున్నారు, పోలీసుల జీప్ కి అడ్డుగా నించున్నారు. మా నేతను మీరు ఎందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే బలవంతపు అరెస్టులు మేము ఒప్పుకోం అని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే బలవంతంగా జీప్ లో ఎక్కించేటువంటి ప్రయత్నం చేశారు. ఇటు కార్యకర్తలందరూ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకు అరెస్టులు ఎందుకు చేయాలని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా పోలీసుని ప్రశ్నిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. Ah!